లక్షల కోట్లు ఇప్పటికే ఈ 14 నెలల పరిపాలనలో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎక్కడ సంపాదించండి? ఇంకా రాజధాని మీద కటికబద్దాలు ఆడుతున్నారు. రాజధాని తీసిన పునాదులు మొత్తం కూడా నీళ్లతో నిండిపోతే మునిగిపోతే ఎవరైనా చెప్తే అది అబద్ధం అంటున్నారు. మంత్రి నారాయణ చెప్తున్నాడు కొండవీటి వాగిటి మళ్ళీ ఇటు పక్క వచ్చింది మొత్తం మునిగి. మళ్ళీ పైపెచ్చు సాక్షి పేపర్ మీద మళ్ళీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది అసలు ఎవరిచ్చాడు నీకు అధికారం? మేము అడుగుతా ఉన్నాం. నీకు దాదాపు నీ ఇష్టారీతిగా చేసుకోవడానికి కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజల యొక్క ఆలోచనల మేరకు మీరు పరిపాలన కొనసాగించాలి. అంతా నీ ఇష్టమైనట్టు చేస్తున్నాం. మనం చూస్తే లూలుకి 13 ఎకరాలు దాదాపు కోట్లాది రూపాయలది వాళ్ళకి 33 ఏళ్లకే లీజు నిబంధనలు ఉంటే 99 సంవత్సరాలకు లీజు రాసేసారు. అంటే అంత సొమ్ము అల్లుడు దానం. ప్రజల యొక్క ధనం నీకు ట్రస్టీగా ఉండు, నువ్వు మమ్మల్ని చక్కగా పరిపాలించు, మా పనులని తీసుకొని ఆ డబ్బులు మామూలు ఖర్చు పెట్టంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా మళ్ళీ పైపెచ్చు భూముల్ని 99 రూపాయలకు అమ్ముతున్నాం. ఎకరం 99 పైసలు. ఏ విధమైనటువంటి పరిపాలన ఇది? అంతేకాదు ఇప్పుడు చంద్రబాబును పొరపాట్లు చేస్తున్నావు. ఇప్పటికే రాజధానిలో ప్లాట్లు ఎవరికి ఇవ్వలేదు. ఇంతకుముందు తీసుకున్న 34,000 ఎకరాలకే దిక్కు లేదు, మళ్ళీ 40,000 ఎకరాలు అంటున్నావు. ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమా లేకపోతే పరిపాలన? ప్రజల గడప దగ్గరగా పరిపాలన తెచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలన ఎక్కడ, నీ పరిపాలన ఎక్కడ? ఆ రోజు సచివాలయాలు పెట్టి, విలేజ్ క్లినిక్లు పెట్టి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి, ప్రజల గడప గడపకు వాలంటీర్లు వచ్చి సేవ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రపంచం మొత్తం గడగడలాడిపోయింది. కరోనా దాటికి కుదేలైపోయింది అనేక ఆర్థిక వ్యవస్థలు. అయినా కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక మనకు తప్పదు. ఆ రోజు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. మనవాళ్ళు ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో చాలా మంది తిరువురు పట్టణంలో జరిగిపోతే చాలా మంది తీసుకెళ్ళి అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మనిషిని చుట్టాలు కూడా పట్టుకునే పరిస్థితి లేదు. సవాలు. అలాంటి సందర్భంలో మనుషులు బయటకు రాని సందర్భంలో 2 సంవత్సరాల రాష్ట్రంలో పేద ప్రజలను పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోవద్దని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయారు. ఈరోజు మీ తాబేదారులకి ఆ బందరు ఎంపీ, జనసేన ఎంపీ బాలశివుడికి, అదేవిధంగా పార్థసారథికి ఇష్టం వచ్చిన కృష్ణా జిల్లాలో భూములు కేటాయించారు. ఎక్కడ పడితే అక్కడ మీ తాబేదారులకు భూములు పంచుతున్నారు. ఇది మీ ఇష్ట రాజ్యం కాదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటాం. నిర్వాసితులు పట్టించుకోరు. పోలవరం నిర్వాసితులు గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రజల సమస్యల గురించి ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈరోజు విలేజ్ క్లినిక్ ద్వారా ఆరోగ్యం అందిస్తా ఉంటే అక్కడికి మందులు లేవు. గవర్నమెంట్ ఆసుపత్రులకు మందులు సప్లై చేసి కాంట్రాక్టులు ఎగదమ్మారు, రావట్లేదు. వాళ్ళకి బిల్లులు పే చేయట్లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అడ్డెక్కింది. పేదవాడికి డబ్బు చేస్తే కాకిని కోటమే తప్ప ఆసుపత్రికి కోటమే చెప్పలేదు. ఎలాంటి పరిపాలన ఉన్నా మీరు ఇచ్చిన 143 హామీలు ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు? మా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు మా వృత్తిని, మా ఆడపడుతులు అంటున్నారు మా 1500 అన్నామని. దిక్కులేని పరిస్థితి ఉంది. రైతుకి భరోసా 20,000 ఇస్తారు సంవత్సరానికి అని చెప్పి ఇప్పుడు 5,000 ఏదో విడతల వారీ చేస్తారని కొత్త. అది కూడా సక్రమంగా రైతులందరికీ అందట్లేదు. ఇవన్నీ వేల కోట్ల విలువ చేసేటటువంటి ప్రైవేటు అదే మా ప్రభుత్వ భూముల్ని
ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు తప్ప మీరు రాష్ట్రంలో ఏం చేయట్లేదు అని చెప్పి తెలియజేసుకుంటాం. మోసపూరిత విధానాలు, కక్షపూరిత పరిపాలన, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతున్నారో ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ఈ తప్పులు ఫలాని తప్పు చేస్తున్నామని చెప్పి ఎత్తి చూపితే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నట్టు సందర్భం మనం చూస్తా ఉన్నాం. వాసరానికి కృష్ణమూర్తి బాబు సినిమా యాక్టర్ ఆయన ఏదో కామెంట్ చేశాడని చెప్పి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు మీరు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఈ తప్పుడు కేసులన్నింటి కూడా ఎదుర్కొంటున్నాం. రేపు ఏ ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ గెలవక తప్పదు, గెలుస్తుంది. ప్రజల్లో ఆ మార్పు మేము గమనిస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిపాలన ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి మేము ప్రజల్లోకి కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నాం. మీరు ఇచ్చిన 143 హామీల్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. తిరువురు పట్టణంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిన్నదేని పెద్ద పొరపాటే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎక్కబాటు చేసినా మాకు ఎక్కట్లేదు, ఏదో జరిగిపోయింది. కానీ దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటాము. మన అధికారాన్ని కోల్పోయాం. ఇక్కడ చిన్న విషయం కాదు. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుదాం. తిరిగి మున్సిపాలిటీని కైవసం చేసుకునేదానికి ప్రతి వార్డులోనూ ప్రతి ఒక్క మరి కార్యకర్త కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. డోర్ టు డోర్ చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి, ఆయన ఎమ్మెల్యే గారు రావడంతో పక్కా డ్రైవ్లు చేస్తాను తీసుకొచ్చారు, ప్రొక్లైన్ పెట్టారు. అబ్బో పెద్ద బ్రహ్మాండంగా చేస్తారు ఈ పట్టణాన్ని అనుకున్నాం. ఇదిగో మంచి నీళ్ళు వస్తున్నాయి అన్నారు. కృష్ణారేమ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇదిగో ఈ నెలలో అయిపోతాను. ఏమీ లేదు. ఎక్కడేసిన గోంగడ అక్కడే ఉంది. పట్టణంలో వర్షం పడితే దోమల బారిన పడి చాలా మంది ఈ విష జ్వరాలకు గురవుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా మురికి. పట్టణంలో మీరు అన్నయ్య నెరవేర్చండి, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదో తాటకం మూటకం చేసి బిల్లులు అయితే మార్చేసుకుంటున్నారు. మేము పక్క ఏదో కచ్చా డ్రైవ్ చేసి పక్కా డ్రైవ్ చేస్తామని చెప్పి ఈ విధమైనటువంటి దుష్పరిపాలన కొనసాగుతా ఉంది. దాన్ని కూడా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి వార్డులోనూ ఈ కార్యక్రమాలు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో సంస్థాగతంగా సభ్యత్వాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే ఇప్పుడు ఈ బాబు చోర్తి మోసం గ్యారంటీ కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ వార్డు కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని, కమిటీ ద్వారా 9 మందిని ఏర్పాటు చేసుకొని ఆ 9 మందిలో ఒకళ్ళ అధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులు, 4 కార్యదర్శులు ఉంటారు. అందరూ కూడా సమాన బాధ్యతలు వహించి తప్పనిసరిగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి బలం పెంపొందింపజేసి మరి అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎండగట్టి ఆ తప్పుల్ని ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనుల్ని వివరించి తెలియజెప్పవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరూ